చాలా దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల కంటే ఇండియన్ కల్చర్ చాలా గొప్పది. ఈరోజు మనం వేరే రిలీజియన్స్లో చూస్తున్నాం, వేరే దేశంలో చూస్తున్నాం. తండ్రి కొడుకు అప్పిస్తాడు, కొడుకు తండ్రికి అప్పిస్తారు. విడాకులు వాళ్ళు స్వేచ్ఛగా ఇచ్చుకునే పరిస్థితి వస్తారు. కానీ మనం అందరం సాంప్రదాయ ప్రకారం పెళ్ళి అనేది మనం చేసుకునేది కాదు, స్వర్గంలో జరిగింది. ఎప్పుడో నిర్ణయమైంది. పెళ్లి జరిగిన తర్వాత విడాకులనే మాటే రాకుండా ఉండాలనేది హిందూ సాంప్రదాయం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే భారతీయ సాంప్రదాయం. కుటుంబ వ్యవస్థను కాపాడుకునే ఏకైక దేశం భారతదేశం. అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు. అది ఒక్క భారతదేశానికి, ఇండియాకి సొంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి గొప్ప విలువలతో మనం ముందుకు పోతున్నాం. సంపద అవసరం, పేదరికం ఉండడానికి వీలు లేదు. అదే సమయంలో విలువలు లేకపోతే ఆ సంపద అంతా వేస్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ విలువలను నేర్పించేది మన సంస్కృతి. ఆ సంస్కృతికి మూలం భాష. ఆ భాషను మరిచిపోతే అన్నీ కూడా మనం పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం. అలాంటి భాషను కాపాడుకోవడానికి అన్ని విధాలని సహకరిస్తాను. టెంపుల్స్ విషయం మాట్లాడారు. ఇలాంటి ఆస్థాన విద్వాంసులు కానీ, కవులు కానీ, ఇలాంటి వాళ్ళందరిని పెట్టి గౌరవించమని, ఇంకా చిన్న చిన్న విషయాలు అడిగారు. ఎక్కడైనా కల్చరల్ టీమ్స్కి వెళ్ళి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇస్తే అలాంటి వారందరికీ ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేయమని కోరారు. తప్పకుండా మీరిచ్చిన సూచనలన్నీ గుర్తుపెట్టుకొని ఎన్ని వీలైతే అన్ని చేసి మాతృభాషను కాపాడుకోవడానికి, మన సంస్కృతిని కాపాడుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. మీ ఉత్సాహం చూస్తున్నా నాకు ఒకే ఒక కోరిక, ఈ రాష్ట్రంలో సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి, అదే మరిగా ఆనందంగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే మన వారసత్వంతోనే వస్తాయి. మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉంది. దీన్ని కాపాడుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, అందరికీ మరొక్కసారి అభినందనలు. నిన్నే మనవాళ్ళు చెప్పారు కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయింది కాబట్టి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఘనంగా సంక్రాంతి జరుపుకొని మన వారసత్వాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 5 నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగిస్తాను సార్. 5 నిమిషాలు మీకోసం ఒక విషయం చెప్పాలి ప్రజలందరికీ. మారిషస్ అధ్యక్షుల వారితో నేను వీడియో కాల్లో చేటింగ్ చేసినప్పుడు, సార్ మీరు తప్పకుండా రావాలి అని నేను అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మిస్టర్ శ్రీనివాస్, డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఇట్, బట్ విల్ ఐ ఏబుల్ టు మీట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు. తెలుగు భాషకు ఎంతో ఘన చరిత్ర ఉంది. వందలాది భాషలున్న మన దేశంలో కేవలం 6 భాషలకు మాత్రం ప్రాచీన హోదా లభించింది. అందులో తెలుగు ఉండడం మనందరికీ గర్వకారణం. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువ మాట్లాడే భాష తెలుగు భాష. ప్రపంచం మొత్తం మీరు చూస్తే దగ్గర 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ మీటింగ్కి 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారంటే
వారందరికీ స్వాగతం పలుకుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి. ఇందుకు మనస్ఫూర్తిగా ఆంధ్ర సారస్వత పరిషత్తుకి నా ధన్యవాదాలు. పెద్దలందరూ మాట్లాడారు, అనేక విషయాలు చెప్పారు. తెలుగు రచనలు అనగానే మనకు గుర్తొచ్చేది ఆది కవి నన్నయ్య. ఆయన రాసిన మహాభారతం, కవిత్రయం నుంచి అష్టదిగ్గజాల వరకు, గురజాడ నుంచి శ్రీశ్రీ దాశరథి వరకు ఎందరో మహానుభావులు తెలుగు భాషకు పనిచేశారు. తెలుగు వైభవాన్ని చాటారు. పోతన భాగవతం, శ్రీనాథుడి భీమఖండం, వేమన సుమతి భాస్కర పద్యాలు మర్చిపోలేం. ఇప్పుడే పెంబసాని చంద్రశేఖర్ గారు చెప్పారు, ఆయన ఏ విధంగా అయితే పిల్లలు పెంచుతున్నారో అదే విధంగా అందరం కానీ పిల్లల్ని పెంచగలిగితే తెలుగు భాష ఎక్కడికి పోదు, ప్రతి ఇంట్లో ఉంటుంది. ప్రపంచంలో మనం ఎక్కడున్నా మన భాష శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నమయ్య, రామదాసు, వెంగమాంబ, మొల్ల ఇలా భక్తి మార్గంలోనూ తెలుగుకు వన్నె తెచ్చారు. తెలుగును విశ్వవ్యాప్తం చేశారు. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ, పి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ జ్ఞానపీఠ అవార్డులు సొంతం చేసుకుని మన ఖ్యాతిని మరింత పెంచారు. గ్రాంధిక భాషకే పరిమితమైన తెలుగు వచనాన్ని ప్రజల వ్యవహార భాషగా మార్చిన మహనీయులు గిడుగు వెంకట రామ్మూర్తి గారిని తెలుగు జాతి ఎప్పటికీ మరవలేదు. నేను తెలుగువాడని, నాది తెలుగుదేశం అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి గుంటూరులో. తెలుగు భాషను, తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి, కాపాడుకోవాలి అంటూ సూచిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు భాష కోసం ఎందరో మహానుభావులు కృషి చేశారు, ఎన్నో శతకాలు రాశారు, ఎన్నో రచనలు చేశారు, పురాణాలు కావచ్చు. ఇవన్నీ కూడా తెలుగు భాష సంస్కృతిని తరతరాలకు పరిచయం చేసేటువంటి ఒక గొప్ప సంపదగా అభివర్ణిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలుగు భాష పరిరక్షణకు పూనుకోవాలి. తెలుగు భాష ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా తెలుగువారి ప్రత్యేకత వేరు. ప్రపంచ దేశాల్లో దేశ భాషలందు తెలుగు లెస్స అన్నటువంటి ఒక గొప్ప పేరును, గొప్ప ఖ్యాతిని తెలుగు సంపాదించుకుంది. ఆ తెలుగును మరింతగా రాబోయే తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలంటూ ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలుగు భాష అభివృద్ధి కోసం ఎంతోమంది కృషి చేశారు. ఎంతోమంది తమ రచనల ద్వారా తెలుగు భాష గొప్పదనాన్ని, ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారు. వారి నుంచి స్ఫూర్తి పొంది తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. రాబోయే తరాలకు తెలుగు యొక్క గొప్పతనాన్ని, తెలుగు విశిష్టతను, తెలుగు ఖ్యాతిని అందించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అలాగే తెలుగు సంస్కృతిని, తెలుగు సంప్రదాయాల్ని కాపాడుకోవాలి అంటూ పిలుపునిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నదీ జలాలకు సంబంధించి రియాక్ట్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు. జల వివాదాలపైన చంద్రబాబు మాట్లాడారు. కాళేశ్వరం కడుతున్నప్పుడు తాను అడ్డుపడలేదన్నారు. కృష్ణా డెల్టా అభివృద్ధి పేరుతో నీటిని తెలంగాణకు అందించామన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు సరికాదు, సమైక్యత కావాలి అన్నారు చంద్రబాబు. వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నాయన్నారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం కావాలి అన్నారు సీఎం చంద్రబాబు. పోయిన సంవత్సరం దగ్గర
6282 టీఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం. ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా, గంగా కావేరి కలవాలి, దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభీష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి. తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పోయిన సంవత్సరం దగ్గర 6282 టీఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం. ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా, గంగా కావేరి కలవాలి, దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభీష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి. తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.